వాలెంటైన్స్ డే ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుని తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఇక లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ప్రేమికులు ఆన్లైన్ లో గిఫ్ట్స్ పంపుకుంటారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా తాము పంపిన గిఫ్ట్స్ డెలివరీ అవ్వడం ఆలస్యం అవుతోందని ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం వాలెంటైన్స్ డే రోజున డెలివరీ వర్కర్స్ సమ్మెబాట పట్టడమేనని తెలుస్తోంది. మెరుగైన వేతనం కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్ అవే డెలివరీ డ్రైవర్స్ సమ్మెబాట పట్టారు. ఇందులో భాగంగానే యూకే వ్యాప్తంగా డెలివరూ, ఊబర్ ఈట్స్ సహా పలు యాప్ల డ్రైవర్లు, రైడర్లు సమ్మెలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూకే వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ యాప్స్ లో పనిచేసే వేల మంది డెలివరీ వర్కర్స్ ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి డెలివరీ జాబ్ యూకే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. యూకే నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది జీవనోపాధి కోసం డెలివరీ వర్కర్స్ గా పనిచేస్తూ ఉంటారు. అయితే యూకేలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డెలివరీ వర్కర్స్ తమ వేతనాలను పెంచాలని కోరుతూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో వాలెంటైన్స్ డే రోజును ఉపయోగించుకుని సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. సరిపోని వేతనాల కోసం నిరంతరాయంగా పనిచేయటం కంటే మన హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయటం మంచిదంటూ డెలివరీ జాబ్ యూకే టీం ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం యూకేలో డెలివరీ బాయ్స్ £2.80 నుంచి £3.15 వరకు సంపాదిస్తున్నారు. అయితే చాలని వేతనం కోసం చలి, వర్షాన్ని లెక్క చేయకుండా ఎక్కువ దూరాలకు వెళుతున్నా తమకు వేతనం విషయంలో అన్యాయం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమికులు జరుపుకునే వాలెంటైన్స్ డే తమ పోరాటాన్ని కప్పివేయకుండా ఉండేందుకు తమతో పాటు అందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాము చేసే పనికి న్యాయమైన పరిహారం ఇవ్వాలని, తమ ప్రాణాలను పణంగా పెట్టి దోపిడీకి గురై విసిగిపోయామంటూ డెలివరీ వర్కర్స్ ఆందోళనకు దిగారు. కనీసం డెలివరీకి £5 చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే కేవలం యూకేలో మాత్రమే కాకుండా యుఎస్ లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు.